ప్రార్థన ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారి మాటలు వింటున్న రైతులు ఎవరైతున్నారో వారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, ఒక ఎకరానికి రైతు బంద్ చేస్తే దానికి ఒక సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, మేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను, నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక. ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాథుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్లో నెంబర్ 1 తెలంగాణ. ఈరోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా? మరి దాన్ని పెట్టుకుని దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటావు నువ్వు? SOTRలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1 తెలంగాణ, GSDP పెరుగుదలలో నెంబర్ 1 తెలంగాణ. అట్లాగే దర్జాగా ఉన్న రాష్ట్రాలలో, పెరుగుతున్న రాష్ట్రాలలో నెంబర్ 1 తెలంగాణ. నీకు చేతనైతే లేదు. నెంబర్ 1 స్టేట్ ఏమైంది? చివరికి పోయి ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 A1కు దొరికిపోయింది. అందుకే ఇవాళ ఏం జరుగుతున్నది, వరుసగా మీ పరిపాలన రాగానే 2 ఏళ్ళు రెవెన్యూ లోటు, మీరు ఇవాళ 2 ఏళ్ళు వరుసగా రెవెన్యూ డెఫిసిట్. తగ్గుతా ఉన్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. నేను ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్ని రంగాలలో ఆయన ఏదో దివ్యంగా నడుపుతున్నట్టు ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మొత్తం GSTలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్, అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా. ఒక్క మందుగమనం తప్ప మిగతా అంతా మందగమనమే కదా. ఇది వాస్తవం కాదా? నేను ఆయన మాట్లాడుతున్నాడు, లిక్కర్ ఏదో బాగా పెరిగింది కేసీఆర్ టైంలో. ఇలా నేను అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ చేయి, మొత్తం బెల్ట్ షాపులు మూసేయి, మద్యపాన నిషేధం పెట్టి, నేను ఎవడాపుతున్నాడు పెట్టు, అంత బాగా ఇబ్బంది ఉంది కదా నీకు. ఇది చేత కాకుండా ఇష్టం వచ్చిన మాటలు ఏం చేసినావు నువ్వు? అడ్డగోలుగా అప్పులు తెచ్చావు 4 లక్షల కోట్లు, అడ్డంగా ఎక్కడికక్కడ భూములు అమ్ముతున్నావు, అందులో మొత్తం సగం మళ్ళీ నీ అనుయాయులకు, నీ బ్రదర్స్కు, ఇవన్నీ కూడా. మరి పోనీ 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినాడయా రేవంత్ రెడ్డి గారు అంటే, రైతులకు రైతు బంధు పైసలు ఎగవేత, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంటు ఎగవేత, ఉద్యోగులకు DAలు PRC ఎగవేత, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగవేత, మహిళలకు మహాలక్ష్మి ఎగవేత, వృద్ధులకు పెద్దలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి.
ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి ఎస్ఎల్బీసీలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని హర్యానాను తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా 2,80,000 కోట్ల అప్పు చేసినా కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు, మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కల్లాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. ఇక చాలా చేశాం కానీ ఇవన్నీ నేను చెప్పను. మేము మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం. నువ్వేమో ఇవాళ బడేబాయి భయానికి, కేసుల భయానికి తప్పించుకునే క్రమంలో భాగంగా రైతుకు ఉరిబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు, రైతు డిస్కం పేరిట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సరే, మీకు కేసులు పెట్టుకోదలుచుకుంటే, మమ్మల్ని తూలనాడదలుచుకుంటే, దూషించదలుచుకుంటే అది నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి మేము చేయగలిగింది లేదు. కానీ దయచేసి తెలంగాణను దూషించకు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సిరి సంపదలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడే ప్రజలున్న ఈ రాష్ట్రాన్ని దయచేసి మాటలతో, సూటిపోటి మాటలతో మరి అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని కోరుతూ, మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా, రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసింది ఏందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసింది ఏందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎట్లా చూస్తాం బ్రదర్? బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయనకు కూడా గదే గత అవుతుందని చెప్తాను నేను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఇక అంతకంటే ఎక్కువ ఆయనకి చెప్పేదేం లేదు. ఒక మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో, హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పడుతుంది. ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఇదివరకు కూడా ఏం చెప్పాను మీకు? కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి, కథలు చెప్పకండి. అర్థమైంది కదా? అదే మాట ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నాకు ఉంది, కానీ వద్దు. किसके बारे में बोलूं बड़े भाई, कितने बोलूं? इसलिए हम एक काम कर रहे हैं, किसानों के बारे में जो इन्होंने वादा किया और धोखा दिया उसको लेके हम किसान डिक्लेरेशन पे वारंगल में एक मीटिंग करें. उसके बाद से जल्दी यूथ डिक्लेरेशन पे भी एक मीटिंग होगी, SC ST पे भी एक होगा, BC पे भी एक होगा और माइनॉरिटी डिक्लेरेशन के नाम पे भी एक और मीटिंग होगा. इस सारे एक के बाद एक करते आएंगे. अभी तो खेलना है ना, 2 साल और खेलना है. हमको क्रीज में रहने दो, खेलने दो. बड़े भाई छोटे भाई दोनों लगे. बड़े भी, जब वही बोलने वाला था मैं, बड़े भाई बोले 15 लाख डालता हूं, छोटे भाई बोले 15,000 डालता हूं पर एकड़. ना बड़े भाई कुछ दिए ना छोटे भाई कुछ दिए. दोनों के साथ मुकाबला और कोई कर रहा, लड़ाई कोई कर रहा, जिद्दोजहद कोई कर रहा, तो सिर्फ और सिर्फ केसीआर साहब और उनके हमारे केसीआर साहब के शागिर्द जो हम लोग हैं, हम ही लोग कर रहे हैं. आप हमें सपोर्ट करिए और भी मजबूती से लड़ेंगे आगे जाके. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఎక్కడదా? ఉత్త కరెంట్ అదంతా. అప్పుడు కరెంట్ ఎక్కడది అసలు? మేము అధికారంలోకి వచ్చినాడు ఉన్నదే 7,000 మెగావాట్లు. ఇక ఆడ కరెంటే లేకపోతే ఉచితం ఎక్కడిది, అనుచితం ఎక్కడిది? ఏది లేదు, అంతుతుంది. ఇచ్చింది 2 గంటలు 3 గంటలు ఎక్కువ. దానికి మళ్ళీ బిల్డప్ ఒకటి. 24 గంటల కరెంట్ ఇచ్చిందే మొట్టమొదటిసారి భారతదేశంలో
వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఎస్, ఆ రోజు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెట్టిన రోజు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రోజు ఈయన ఏం మాట్లాడిండో అసెంబ్లీలో యాదికుందా? మా నాయనగారు చచ్చిపోతే ఈయననే మాట్లాడిండు, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి. కావాలంటే మీరు తిప్పి చూసుకోవచ్చు. మా నాయన చచ్చిపోతే నీళ్లు పోసుకొని కూడా మోటారు పనిచేయలేదు, మరి ఇవాళనేమో కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజు మా నాన్న చచ్చిపోతే నీళ్లు నెత్తిమీద చల్లుకుందామంటే నీళ్లు లేవు, బాయికాడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు, చివరికి నెత్తిమీద నీళ్లు చల్లుకొని వచ్చినా అని చెప్పిండు. మరి అందుకే అన్న నేను అపరిచితుడు అని. ఆయన పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరపున పాపం ఆయనకి బాధ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా, మీకు అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే ఎదురుగా కేసీఆర్ ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా కేసీఆర్ గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతల, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు, మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు, నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకు అదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది? అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు, ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడైనా చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ, నేనేం చేయలేను అంతకంటే. నాకు ఆ కర్మ పట్టలేదు. నేను పొరపాటును కూడా ఆయన సోదంతా వినను. ఎందుకంటే ఆయన నోట్లకి వెళ్ళి వచ్చే దానిలో అసలు ఒక హైదరాబాద్లో ఉండే డ్రైనేజీల నోటి కంటే, డ్రైనేజీలోంచి వచ్చే కంపు కంటే ఆయన నోట్లోంచి ఎక్కువ కంపు వస్తుంది. కాబట్టి ఆయన గురించి పెద్దగా అంతగా ప్రతి అక్షరం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్న బ్రదర్ గుర్తుపెట్టుకో, 2029 తర్వాత రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఓడుకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది వికాసం అంటే బ్రదర్, ఆయన దృష్టిలో ఏంటంటే అనుముల బ్రదర్స్ వికాసం, ఆయన దృష్టిలో ఏమంటే పొంగులూటి వికాసం, ఆయన దృష్టిలో ఆయన మంత్రివర్గ సహచరులు వికసించడం. తెలంగాణలో గతంలో 30 లక్షల ఎకరం ఉన్న పొలం ఇవాళ 20 లక్షలు కొనటోడు లేడు. ఇవాళ ఎక్కడికన్నా పోండి మీరు, భూముల విలువ తగ్గిందా పెరిగిందా? గతంలో కనీసం మార్కెట్లో పైసలు ఉండేది, ఇవాళ మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతూ ఉంది. కానీ విచిత్రం ఏమంటే రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు. ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా. మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా అన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ సార్, ఎస్ సార్. Absolutely. Yesterday the CM was very vocal. He said the farmers have to reconsider their options. That's all he said. I think he summed up the absolute apathy of the government in one line. He simply said there is El Nino and therefore the farmers have to figure out what they have to do. He never said that the agriculture extension officer would come and counsel you, or he never said the government has a special strategy, etc., etc. What we would appeal to our farmer brothers across the state of Telangana is, I think you are better judges than anybody else in the government, because the government is absolutely apathetic. All they care about is real estate. They don't care about anything else other than, they see land as a commodity is all I'm trying to say. They don't see farmer as a
entity, an important entity. They just see land as a commodity which can be sold or bought. It's a real estate government, unfortunately, in the hands of a real estate broker. That's all I can tell you. Thanks. తప్పకుండా ఒకటి మాత్రం జరుగుతుంది బ్రదర్. మేము కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 ఏళ్ళు చేయలేదు, రేపు కూడా చేయం. కానీ నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు తప్పకుండా చట్టం తన పని మాత్రం తను చేస్తుంది. అది జరుగుతుంది, మీరు చూడండి. సీక్రెట్ మీటింగ్ అయింది, సీక్రెట్ మీటింగ్ అయింది బ్రదర్. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా నదిని, గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసిందే ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టినావంటేనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని, గోదావరిని ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పైనుండి వచ్చే ఆదేశాలతో ఇవాళ స్పష్టంగా వాటిల్లో మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా దాన్ని గురుదక్షిణ కింద సమర్పిస్తున్నాడు. సీక్రెట్ మీటింగ్ జరిగింది కర్ణాటకలో. వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. ఇది వాస్తవం. హరీష్ రావు గారు మనం వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకరోజు ఇంకా వివరంగా చెప్పమంటే వారు మళ్ళీ చెప్తారు మీకు. థ్యాంక్ యూ. ఇక మళ్ళీ చెప్తా ఎందుకు ఈరోజు.